కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు సర్పవరం పోలీసులు. జగదీష్ రెడ్డి హత్యలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సాదిక్ కాకినాడ సబ్ జైల్లో ఉన్నాడు. పిఠాపురం ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం కాకినాడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న సాదిక్ కు సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ ఉంది. ఈలోపు తమకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు సర్పవరం పోలీసులు. జగదీష్ రెడ్డిపై విషప్రయోగం జరిగిందని కంప్లైంట్లో ఉంది. దానికి సంబంధించి మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని మెజిస్ట్రేట్ ముందు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానం సాదిక్ తరపు న్యాయవాదులకు నోటీసులు ఇవ్వనుంది. మరోవైపు రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా సాదిక్ ప్రవర్తించాడని కేసుంది. దానిపైన దర్యాప్తు జరుగుతోంది. ఆ కేసులో కూడా సాక్ష్యాలు సేకరిస్తున్నారు అక్కడి పోలీసులు. ఆ కేసుకు సంబంధించి సాదిక్ ను పీటీ వారెంట్పై తీసుకువెళ్లి ప్రశ్నించేందుకు అక్కడి పోలీసులు కూడా పిటిషన్ వేయనున్నారు. జగదీష్ రెడ్డి తండ్రి వినతి పత్రం ఇచ్చారని దానిని ఎస్పీకి పంపించి విచారణ జరిపిస్తామన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్. జగదీశ్వర్ రెడ్డి గారి ఫాదర్ కూడా ఈరోజు నన్ను అక్కడ ఆలమూరులో కలిశారు. వారు కూడా ఒక రికమెండేషన్ ఇచ్చారు. అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి జిల్లా ఎస్పీ గారికి పంపడం జరిగింది. దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మొత్తం 2 కేసులు రిజిస్టర్ చేశాము. ఒకటి సర్పవరం పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, ఇంకోటి రాజమండ్రిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అబెట్మెంట్ సూసైడ్ కేసు. ఫస్ట్ వారిని మర్డర్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా పీటీ వారెంట్ తీసుకొచ్చి రాజమండ్రిలో సూసైడ్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జూలై 2న జగదీష్ రెడ్డి చనిపోయారు. మొదట జగదీష్ది సహజ మరణమని అందరూ అనుకున్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకునేదాకా ఆ విషయం ఎవరికీ తెలీదు. జగదీష్ తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నడుస్తోంది. న్యూరో సంబంధిత సమస్యతో జగదీష్ ఇబ్బంది పడ్డాడు. అంతకుముందు 23 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందాడు. అతడి ట్రీట్మెంట్ హిస్టరీని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి జగదీష్కి సాదిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సహకరించిన వాళ్లు ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రోజే ఇదంతా జరిగినట్లు అర్థమవుతోంది. ఆ సైనైడ్ను హైదరాబాద్లోని ఒక గోల్డ్ షాప్లో కొన్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు కోసం కాకినాడ పోలీసులు హైదరాబాద్ వెళ్లనున్నారు. మరోవైపు పోలీసులకు చిక్కకుండా గడ్డం కూడా తీసేసి చాలా పగడ్బందీగా వ్యవహరించాడు సాదిక్. రిమాండ్ రిపోర్టులో కూడా ఆ అంశాలను ప్రస్తావించారు పోలీసులు. దాదాపు 25 పేజీలకు పైగానే రిమాండ్ రిపోర్ట్ ఉంది. జగదీష్ రెడ్డి మర్డర్ కేసులో కోర్టు అనుమతితో సాదిక్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కోర్టు ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు పోలీసులు.